ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, ఇక జీవితంలో నాతో మాట్లాడుకో. ఇక నుంచి కంపెనీ బాధ్యతల్ని తను చూసుకోవాల్సిన అవసరం లేదని చెప్పు. మళ్ళీ ఈ కంపెనీ బాధ్యతలు మీరు చూసుకుంటారా? నా అల్లుడు త్రిదేవ్ చూసుకుంటాడు. నిలకడలేని మనస్తత్వం అలాంటి వాళ్ళకి కంపెనీ బాధ్యతలు అప్పగించినందుకు నన్ను నేనే నిందించుకుంటున్నాను. శ్రీవల్లి, నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. మీ నాన్నకి నీ మీద కోపం వచ్చింది, అందుకు కారణం నువ్వే కదా. ఆయన నీ తండ్రి కాబట్టే కదా నీ మీద కోపడ్డారు, వేరే వాళ్ళు కాదు కదమ్మా. మీ నాన్న కోపం పాల పొంగులాంటిది, అదెక్కువ రోజులు ఉండదులేమ్మా. త్వరలో ఆయన మళ్ళీ నార్మల్ అయిపోయి ఎప్పట్లాగే నీతో మాట్లాడతారు. నువ్వేం బాధపడకమ్మా. అమ్మా, నాన్న నా మీద కోపడినందుకు నేనేం బాధపడట్లేదు. ఆయన తిట్లు కూడా ఆశీర్వాదంలానే భావిస్తాను నేను. కానీ ఆయన నన్ను అర్థం చేసుకోలేకపోతున్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను. నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా నేనెప్పుడు దాన్ని అంగీకరిస్తూనే వచ్చాను, ఆయన్ని గౌరవిస్తూనే వచ్చాను. కానీ ఈరోజు ఆయన అన్న మాటలు తట్టుకోలేకపోతున్నాను. కంపెనీ బాధ్యతలు నాకు ఇవ్వనవసరం లేదమ్మా, కానీ త్రిదేవ్కి అప్పచెప్పడం కరెక్ట్ కాదు. అల్లుడు గారు డాక్టర్ అని మనకి తెలుసమ్మా, కానీ కంపెనీని చూసుకోగలరు అని మీ నాన్న నమ్ముతున్నారు. త్రిదేవ్ని నమ్మటం మంచిది కాదమ్మా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు లడ్డు కేసులో త్రిదేవ్ని అనుమానించావు, ఇప్పుడు కంపెనీ విషయంలో వ్యతిరేకిస్తున్నావు. అసలు నువ్వేమనుకుంటున్నావు? తప్పమ్మా, నువ్వు ఎంతలా అవమానించినా అల్లుడు గారు మంచివారు కాబట్టి ఇంకా నీతో కలిసి ఉంటున్నారు. నాన్నతో విభేదించినా పర్వాలేదు, భర్తతో గొడవలు పెట్టుకోకమ్మా. అది నీ కాపురానికి మంచిది కాదు. అమ్మా, నేనేం తనని అవమానించట్లేదు, కావాలని కేసులోకి లాగలేదు. ఇది మీకు నిన్న కూడా చెప్పాను. కానీ త్రిదేవ్ గురించి మీకు పూర్తిగా తెలీదు. ఏంటి శ్రీవల్లి నువ్వనేది? అంటే నీ భర్తకి సంబంధించిన విషయాలేవైనా మా దగ్గర దాచిపెట్టావా? అటువంటిదేవైనా ఉంటే చెప్పమ్మా, మాకు కూడా అదేంటో తెలియాలి కదా. కొన్ని విషయాలు మీకు ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తాయి. అవిప్పుడు మీకు వివరించి చెప్పలేను. చెప్పినా కూడా మీరు నమ్మరు. పరిస్థితులు అలా ఉన్నాయి. టైం వచ్చే వరకు వెయిట్ చేయటం తప్ప ఇంకేం చేయలేం. పైగా నాన్న జీవితాంతం నాతో మాట్లాడనని మొహం మీద చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో నేను మీకేం చెప్పలేను. ముందు నన్ను ఈ బాధల నుంచి బయటపడినివ్వండి. శ్రీవల్లి వాళ్ళ నాన్న అన్న మాటకి తీవ్రంగా మనస్తాపం చెందినట్టుంది. ఇక్కడే కూర్చునుంటే వాళ్ళ నాన్నన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. తననిక్కడి నుంచి ఎక్కడన్నా బయటికి తీసుకెళ్ళాలి. తన మనసులోకి ఆ ఆలోచన రాకుండా చెయ్యాలి. తనకేం చెయ్యాలి? తనని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఎస్, శ్రీవల్లి, నవీన్ గాడికి హెల్త్ బాలేదట. భవానీ ఫోన్ చేసింది. ఒకసారి వెళ్ళి చూసొద్దామా? అవునా? నేనిప్పుడు ఎక్కడికి రాలేనమ్మా, నువ్వు వెళ్ళిరా. లడ్డుగాడుంటే ఇలా అడిగిన వెంటనే అలా టక్కన నన్ను తీసుకెళ్ళిపోయేవాడు. చూసావా అమ్మా, నీకు తెలియకుండానే లడ్డు మామ పేరు నీ నోటి నుంచి వచ్చింది. అంటే తను హంతకుడని నీ మనసాక్షి కూడా నమ్మడం లేదు కదా.
నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు కదా. కోర్టు వాణ్ణి దోషిగా నమ్మింది కదా. కానీ అసలు నిజం ఆ భగవంతుడికి తెలుసమ్మా. లడ్డు మామ ఏ తప్పు చేయలేదు. చేసినవాడు వేరే ఉన్నాడు. తాత్కాలికంగా నిజం మరుగున పడినా ఈ రోజు కాకపోతే రేపైనా బయటపడుతుంది. నువ్వన్నట్టు అదే జరిగితే ఆ రోజైనా మీ నాన్న నిన్ను అర్థం చేసుకుంటారులే. ముందు మనం భవానీ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం పదా. ఇందాకే శ్రీవల్లి సీతమ్మ ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కోదండరామయ్య ఒక్కడే ఉన్నాడు. ఇదే కరెక్ట్ టైం. ముసలోడి దృష్టిలో నేను మహాత్ముల్లా మార్కులు కొట్టేయాలి. మావయ్య, ఏంటి బాబు? మీరొకసారి ఇలా రండి. ఎందుకు బాబు? రండి చెప్తాను. రండి మావయ్య. ఈరోజు మొదటిసారిగా ఛార్జ్ తీసుకోవడానికి ఆఫీస్కి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. బాబు లే బాబు లే, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. సంస్కారంలో నువ్వు ఆకాశమంతా ఎత్తుంటే శ్రీవల్లి పాతాళంలోకి కూరుకుపోయింది. నువ్వు చాలా గ్రేట్ బాబు. అలా అనకండి మావయ్య. శ్రీవల్లి కూడా చాలా గ్రేట్. తను నిన్నెంత అవమానించినా కూడా నువ్వు నీ భార్యను ఒక్క మాట కూడా అన్నివ్వట్లేదు. నువ్వు తనకి భర్తగా దొరకడం ఆమె అదృష్టం. అలాంటి మూర్ఖురాలు నీ భార్యగా దొరకడం నీ దురదృష్టం. నేను ఆల్రెడీ మేనేజర్ గారికి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాను. ఆయన నీకు ప్రతిదీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీకేదైనా డౌట్ అనిపిస్తే నాకు ఫోన్ చేసి అడుగు. అలాగే మావయ్య. ఎంతో నమ్మకంతో మీరు నాకు కంపెనీ బాధ్యతలు అప్పజెప్పారు. మీ నమ్మకం ఒమ్ము కాకుండా నేను చూసుకుంటాను. మీరు నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతని ఛాలెంజ్గా తీసుకుంటాను. మీరు ఒక్కరే ఎంతో కష్టపడి కంపెనీని ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చారని అందరూ అంటుంటే విన్నాను. ఇప్పుడు మీరే నాకు ఇన్స్పిరేషన్ మావయ్య. నా వ్యాపారాలు ఇంతగా డెవలప్ అవడానికి కారణం నేనొక్కడిని మాత్రమే కాదు, మన స్టాఫ్ కూడా. అందరం కలిసి క్రమశిక్షణతో పనిచేసి విజయాన్ని సాధించాం. నువ్వు కూడా అందరినీ కలుపుకుని పోతూ క్రమశిక్షణతో వర్క్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతావు. అలాగే మావయ్య. నా డిసిప్లిన్ గురించి మీకు తెలుసు కదా. నేను మరీ మీ అంత కాకపోయినా కనీసం మీరు సాధించిన విజయాల్లో సగమైనా సాధించగలుగుతాను. వెరీ గుడ్ త్రిదేవ్. ఎప్పుడు అలా కాన్ఫిడెంట్గా ఉండాలి. నువ్వు తప్పకుండా సాధిస్తావు. అలా సాధించాలంటే నాకు ఆఫీస్ వ్యవహారాల్లో ఫుల్ పవర్స్ కావాలి మావయ్య. కంపెనీకి వెళ్ళే స్టార్టింగ్ రోజే ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నేను ఇలా అడగటానికి రీజన్ ఉంది. మీకు గుర్తుందా, నేను శ్రీవల్లి బిజినెస్ డీల్ చేయడానికి పరవాడా వెళ్ళినప్పుడు శ్రీవల్లి డీల్ క్యాన్సిల్ చేసింది. ప్రాఫిట్ పర్సంటేజ్ విషయంలో మిమ్మల్ని అడిగి డెసిషన్ తీసుకుందామని చెప్పినా కూడా తను నా మాట వినలేదు. ఇలా సంవత్సరంలో శ్రీవల్లి 4 పెద్ద బిజినెసెస్ క్యాన్సిల్ చేసింది. మీకు కూడా ఆ విషయం తెలుసు. కానీ క్యాన్సిల్కి రీజన్ మీకు కరెక్ట్గా తెలీదు. ఇప్పుడు సొసైటీ అంతా కూడా కమిషన్ బేస్ మీద నడుస్తుంది. ప్రతివాడు ఎంతో కొంత పర్సంటేజ్ లేకుండా ఏ వ్యాపారము చేయడం లేదు. వ్యాపారం ముందుకు వెళ్ళాలంటే అవన్నీ తప్పవు. మనం ప్రోడక్ట్ని బాగా పబ్లిసిటీ చేస్తేనే కదా అది మార్కెట్కి వెళ్ళేది. అవును త్రిదేవ్. రియల్ ఎస్టేట్ కానీ ఇండస్ట్రియల్ బిజినెస్లో కానీ ఎందులో అయినా సరే పర్సంటేజ్ ఆశించే పనిచేస్తున్నారు. అదంతా కరెక్ట్ కాదు. అది మా కంపెనీ రూల్స్కి వ్యతిరేకమని శ్రీవల్లి చాలా ప్రాజెక్టులు క్యాన్సిల్ చేసింది. ఒకవేళ శ్రీవల్లి గనక ఆ బిజినెస్ డీల్స్ క్యాన్సిల్ చేయకుండా ఉండుంటే ఇప్పుడు మన కంపెనీకి 200 కోట్లు లాభం వచ్చేది.
ఆ లాభాల్లో సొంత ఇల్లు లేని మన ఎంప్లాయీస్ అందరికీ స్థలం కొని ఇల్లు కట్టించి ఇచ్చేవాళ్ళం. శ్రీవల్లి ఇలా ఎందుకు ఆలోచించలేకపోయిందో నాకు అర్థం కావట్లేదు. వ్యాపారం అనేది నిజాయితీగా చేయాలి, అలాగే కొన్ని పట్టువిడుపులు కూడా ఉండాలి. కాలంతో పాటు మనం మారకపోతే కనుమరుగైపోతాం మావయ్య. నన్ను అడిగితే శ్రీవల్లి సరిగ్గా బిజినెస్ డెవలప్ చేయలేకపోయిందనే అంటాను. నువ్వు చెప్పేది వింటుంటే నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది బాబు. శ్రీవల్లి కంపెనీని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని అర్థమవుతోంది. ఇన్ని రోజులు నేను శ్రీవల్లి అన్ని ప్రాజెక్టులు బాగానే చేస్తుంది అనుకుంటున్నాను, కానీ తన లోపాలని నేను అంతగా తెలుసుకోలేకపోయాను. డోంట్ వరీ మావయ్య, ఇక కంపెనీని నాకు అప్పగిస్తున్నారు కదా, నేను బిజినెస్ని ఎంతలా డెవలప్ చేస్తానో మీరే చూడండి. అందుకే నాకు ఫుల్ పవర్స్ కావాలని అడుగుతున్నాను. సరే త్రిదేవ్, నీ ఇష్టం. ఈ కంపెనీ నీది. ఎటువంటి డెసిషన్ అయినా తీసుకునే అధికారం నేను నీకు ఇస్తున్నాను. గో హ్యాడ్. థ్యాంక్స్ మావయ్య. ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే బాబు. పిచ్చి కోదండరామయ్య, కంపెనీని డెవలప్ చేయటం కాదురా, కంపెనీ మొత్తాన్ని తొందరలోనే అమ్మి పడేస్తాను. మిమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీదకి తీసుకొస్తాను. గతంలో నీ కూతురుతో నేను చేసిన ఛాలెంజ్ని త్వరలోనే నెరవేర్చుకుంటాను. నవీన్ గాడిని డాక్టర్కి చూపించారంటనా, లేకపోతే మనం ఏమైనా టాబ్లెట్స్ తీసుకెళ్దామా? వద్దులే శ్రీవల్లి, ఆల్రెడీ తినేష్ టాబ్లెట్స్ తెచ్చట. మరి మనం ఫ్రూట్స్ ఏమైనా తీసుకెళ్దామా? అవి కూడా వద్దు. వాడు మనల్ని చూడగానే ఆ సంతోషంలో వాడికొచ్చిన జ్వరం టక్కన మాయమైపోతుంది. అది నిజమేలే, వాడు నాన్నమ్మ ఖుషి కదా. కార్లో ఏదో బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుందమ్మా. అవునమ్మా, డ్రైవర్ కార్ లోపల సరిగా క్లీన్ చేయనట్టున్నాడు. శ్రీవల్లి, ఆ డాష్ బోర్డ్లో స్ప్రే ఉంటుంది, తీసుకొట్టు. అలాగే అమ్మా. ఈ మాస్క్ ఎవరిదమ్మా? అయినా ఈ మాస్క్ ఎక్కడిది, ఎవరిదై ఉంటుంది? కత్తికొన్న వ్యక్తి మొహానికి మాస్క్ వేసుకుని వచ్చారు లాయర్ గారు, కానీ ఈయన పర్సనాలిటీకి సరిపోయేలా ఉన్నాడు. అమ్మా, రీసెంట్గా త్రిదేవ్ ఈ కార్ తీసుకుని బయటికి ఏమైనా వెళ్ళాడా? అవునమ్మా, వెళ్ళాడు. తన కార్ రిపేర్ వచ్చిందని తీసుకెళ్ళాడు. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు. అయినా ఏ కార్ ఎవరు తీసుకుని వెళ్తే ఏముంది శ్రీవల్లి? కేశవన్నయ్య మర్డర్ జరిగిన రోజు త్రిదేవ్ ఈ కారులోనే వెళ్ళుంటాడు. ఈ మాస్క్ త్రిదేవ్దే అయ్యుంటుంది. అతనే కత్తికొన్నది. నా అనుమానం కరెక్టే. రామ్మా. అమ్మా, నువ్వు వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉండు. నాకు ఆఫీస్లో అర్జెంట్ పనుంది, అది చూసుకొని వచ్చేస్తాను. ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తానంటావేంటమ్మా? అమ్మా ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను మళ్ళీ వస్తానంటున్నాను కదా. కీసివ్వు. జాగ్రత్త. ఏమైంది దీనికి? ఉన్నట్టుండి ఆఫీస్ పని అంటూ అలా వెళ్ళిపోయింది. ఏంటో ఈ మధ్య శ్రీవల్లంతా విచిత్రంగా బిహేవ్ చేస్తోంది.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు కంపెనీ ఎండి అయ్యారని మన ఎంప్లాయీస్ అంతా వెల్కమ్ పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత చూసుకుందాం. మేనేజర్ గారు, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమైనా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉంటే అవి కూడా చెప్పండి. ఎంఆర్టీ వాళ్ళకి సంబంధించిన 2 ప్రాజెక్టులు, ఎంఎన్ఎస్ కంపెనీ ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయి సార్. బడ్జెట్ ఎస్టిమేషన్ ఎక్కువైందని శ్రీవల్లి మేడం గారు వాటిని పెండింగ్ లో పెట్టారు. పాత బడ్జెట్ ఎస్టిమేషన్కే ఓకే చేయండి. అందులో ఏ మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. రేపు ఆఫీస్కి ఫైల్స్ తీసుకురండి, సైన్ చేసేస్తాను. అలాగే సార్. త్రిదేవ్, నీతో మాట్లాడాలి. నేను ఎక్కడుంటే అక్కడికి రావడం గుడ్ మేనర్స్ కాదు. ఇది కొంచెం అర్జెంట్, మాట్లాడాలి. ఏంటి శ్రీవల్లి, నేనేమన్నా నీ కార్ డ్రైవర్ అనుకుంటున్నావా? ఆర్డర్స్ పాస్ చేస్తున్నావు. మన కంపెనీ ఎండీకి రెస్పెక్ట్ ఇవ్వాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఏంటి అలా చూస్తున్నావు? ఓహో, మావయ్య గారు నీ దగ్గర నుంచి ఆఫీస్ బాధ్యతలన్నీ తీసుకొని నాకు అప్పగించారని అసూయ పడుతున్నావా? కాదు. నువ్వు కాదని చెప్పినా నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని నేను తెలుసుకోగలను. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక మీదట నీ ఆటలు సాగవు. ఇంతకీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పి బయలుదేరు. అవతల నాకు చాలా పనులున్నాయి. నీకు బాధ్యతలు అప్పగించినప్పుడు అన్నీ ఇచ్చేశాననుకున్నాను. కానీ ఒక ఇంపార్టెంట్ వస్తువు ఇవ్వటం మర్చిపోయాను. అదిద్దామని వచ్చాను. అవునా? ఏంటది? నీ మాస్క్. ఏంటి మాస్క్ని చూడగానే వణికిపోతున్నావు? టెన్షన్తో చెమటలు కూడా పడుతున్నట్టున్నాయి. గొంతు తడారిపోయి ఉంటుంది. నీళ్ళు తాగు. మాస్క్ బాగానే దొరకబట్టావు. అవును, నువ్వు అనుకున్నది నిజమే. ఆ కత్తి నేనే కొన్నాను. సో వాట్? ఇప్పుడు దీంతో నువ్వు నన్ను ఏమీ చేయలేవు. కోర్టులో ఆ లడ్డూకి ఆల్రెడీ శిక్ష పడిపోయింది. నీ తండ్రి దగ్గర నీకు స్థానం లేకుండా పోయింది. ఇప్పుడు నేను హీరోని, నువ్వు జీరోవి. ఇప్పుడు నేను ఎంత క్లారిటీతో ఉన్నానో నీకు చెప్పక్కర్లేదనుకుంటా. నా టైం వేస్ట్ చేయకుండా బయలుదేరు. ఛీ! నువ్వు అసలు మనిషివేనా? ఛా! భగవంతుడా, వీడిన్ని అరాచకాలు చేస్తుంటే వీడిని శిక్షించకుండా వదిలేస్తావా? అసలు నువ్వున్నావా? నిజంగా నువ్వు అనేవాడివే ఉంటే ఈ నీచుని శిక్షించడానికి ఏదో ఒక రూపంలో రా తండ్రి. ఆ కేసుకు సంబంధించిన ఫైల్ రిపోర్ట్ 1 అవర్లో నా టేబుల్ మీద ఉండాలి. అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ జాక్, కమ్ సిట్ డౌన్. ఎస్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఏదో ఇంటర్పోల్కు సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చానన్నావు కదా? అవును సార్. యుఎస్ఏలో ఒక హాస్పిటల్లో డాక్టర్ డ్రింక్ చేసి చిన్న పాపకి ఆపరేషన్ చేస్తూ ఆ పాప ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ఆ డాక్టర్ హాస్పిటల్ యాజమాన్యానికి డబ్బులు పే చేసి లాయర్తో మాట్లాడి
తన మీద కేసు లేకుండా చేసుకున్నాడు. నేను ఆ కేసుని రీఇన్వెస్టిగేట్ చేస్తున్నాను సార్. అవునా? మరి కేసు ఎంతవరకు వచ్చింది? నా ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది సార్. క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ని అరెస్ట్ చేయడానికి అంతా సిద్ధం చేశాను. ఓకే, లోకల్ పోలీసుల సాయం ఏమైనా కావాలంటే తీసుకో. ఎస్ సార్. నువ్వు ఏ కేసునైనా చాలా తొందరగా తెలివిగా ఇన్వెస్టిగేషన్ చేస్తావు. అందుకే క్లోజ్ చేసిన కేసు తిరిగి నీకు అప్పగించినట్టున్నారు. ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు? మన ఇండియా వాడే సార్, తెలుగువాడు. ఆగండి నాన్న, మీరు నేను చెప్పేది వినాలి. మీరు నిజం తెలుసుకోవాలి. విషయం ఏంటో చెప్పమని సీత. అతని గురించి నేను మీకు ముందే చెప్పుండాల్సింది, కానీ పరిస్థితుల వల్ల చెప్పలేకపోయాను. అతను నన్ను చాలాసార్లు బాధ పెట్టాడు. ఇంతకీ ఎవరమ్మా అతను? చెప్పు. అతను మరెవరూ కాదమ్మా, ఈ ఇంటి అల్లుడుగా ఉన్న త్రిదేవే.